శ్రీవారి కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद गोविंद गोविंद. अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्यां देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांडनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थम मम. ఇప్పుడు మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమం స్థైర్యం ధైర్యం विजयम अभयम आयुरारोग्य ऐश्वर्यानाम अभिवृद्ध्यर्थम धर्मार्थ काम्यमोक्ष चतुर्विध पुरुषार्थ सिद्ध्यर्थम सत्संतानाम
సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః పరిపూర్ణ అనుగ్రహం కృపాకటాక్షం వీక్షణం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఈతవస్త్రం సరసీరుహే క్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి గృహస్థులందరి చేత కూడా ఆ సంకల్పాన్ని చెప్పించి అదుగో స్వామివారికి అభిజిల్లగ్నంలో ప్రారంభించేటటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా కలిగింది. పూజ ప్రారంభించే ముందు కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారిని చూడండి ఎంత చక్కగా పుష్పమాలంకరణలతో కూడా సర్వం కామ్యార్థం సిద్ధం చేసి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లన్నీ కూడా గావించి కళ్యాణోత్సవాన్ని వీక్షించటానికి స్వామివారికి అదిగో చూడండి పుష్పాలంకరణలతో ఉభయ దేవేరులతో కూడా కూడి ఉన్నటువంటి స్వామిని మనం చూస్తూ ఉన్నాం. ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా అదిగో కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత అని చెప్పి ఆ కలశ పూజను కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఆ తదుపరి విశ్వక్సేనారాధన కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. యస్య ద్విర్ధవక్త్రాజ్యా పారిషద్యా పరస్యతం భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతోం భగవతానుధ్యాతోం భగవంధ్యాత్వాం భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ప్రాణానాగమ్యాం. ఓం భూర్భువస్వరం శ్రీ భగవదాజ్ఞగా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్యాం శేషాచలక్షేత్రనివాసనః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమానస్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తసుజమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాదకిష్యే గృణోమి దత్తాకం శుచిరకం శుశర్మాం ఇదమాపశివా శుభతమా శాంతా శాంతతమా శుభా శుభతమాః పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతేషు తం వరుణయే సహస్రం యజ్ఞిగాః పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతస్పస్యాం. ఓం వరుణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరమావాహగామి యాదస్పతిమావాహగామి ధారాయాం వాయుమావాహగామి కూర్చే సరస్వతిమావాహగామి పుష్పే ఫుల్లమావాహగామి అక్షతే కాష్కపమావాహగామి తండులే రవిమావాహగామి. ఆవాహిత దేవతాభ్యో నమః వరుణాయ నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి. పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేశదా త్వం మహితో న శంభో వగిరాజంతే సుహృతన్నిధత్తాం ప్రేషామధేశో విపధానామనాదిః యామే స్వస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాగినమావాహగామి తత్పత్నీం సూత్రవతీమావాహగామి వామే జగామావాహగామి సూత్రవతీ జగాసహిత శ్రీ విశ్వక్సేనాయ నమః.
पुष्पेन आसनं प्रकल्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाय नमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु भवद्भिर्नुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु प्रजापतिः प्रगतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रयधानि दधे पदं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि बस्पचे इन्द्रस्य गुज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वचक्षुरादतं तद्विप्रासो विपन्यवोजाकृवाकुं स्वस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सुते द्रविणोदा वीरवती मिषन्नो द्रविणोदा रासते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवाकुं सुस्तनोभिर्विगशेम देवहितं यदायुः शतमिन्न शरदो अन्तिदेवागित्रानश्चक्राजरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्त्यमानो मध्यारीरुषदा गुरुगन्तोः आदितिर्द्योरतिरन्तरिक्षमतिर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिथिर्जातमतिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरुभीतोपवियुषं यदा वै सूर्य उदेतिम् अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुरुवीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओम भूः भूर्भुवस्सुवरं श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवति जनक्रमणी पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवति जनक्रमणी पुण्याहं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं रुद्ध्यास्महव्यैर्नमसो वसत्यां मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनोराधान् हविषा वर्धगन्तः श्रुतञ्जीवेम शरदः सवीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवति जनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुच्यतां वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुच्यतां वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुच्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामगोभवस्थान ऊर्जे दधातनां महेरणागिचक्षुषे योवश्रवतमोरसस्तस्य भाजगतेहनः वसुधैरिवमातरः तस्मारङ्गमामभोगशिक्षका गजन्वथाम् आपोजनकथाचनः ओं पवमानस्सुवर्जनः पवित्रेण विचर्षणिः यप्पोता स पुनातमां पुनन्तु महादेवजनाः पुनन्तु मनवोधिगां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमां शुक्रेण देवतीत्यते अग्ने क्रत्वा क्रतु कुम्भृणों यत्ते पवित्रमर्चिषीम् अग्ने विततमन्तरां ब्रह्मतेन पुनीमहेम् उभाभ्यां देवसवितहां पवित्रेण सवेन चाम् इदं ब्रह्म पुनीमहेम् वैश्वदेवी पुनती देव्यागातें यस्कै भक्वीस्तनवो वीतपृष्ठाः तगामदन्तः सधमात्येषु वयग्स्यामपतगौर ईनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने श्रोमगोभूः द्यावा पृथिवीपगसापगोभिः ऋतावरी यज्ञिके मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहेम् यः पावमानीरुध्येतिं ऋषभिः सम्भृतुकं रसों सर्वगुं सपूतमश्नाति स्वधितं मातरिश्वनां पावमानीर्यो अध्येतिं ऋषभिः सम्भृतुकं रसों तस्मै सरस्वती दुहे क्षीरगुं सर्पिर्मधूदकं पावमानी स्वश्चगनीः सुदुघाहि कृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्व
मृदुगं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनदेशदां तेन सहस्रधारेणां पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शुद्धोत्यामकं हिरण्मघं तेन ब्रह्मविदोमकं पूतं ब्रह्म पुनीमहेम् इन्द्रस्सुनीते सहमा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्यां यमो राजा प्रमणाभिपुनातमां जातवेदामोर्जगन्त्या पुनातु तच्छंयो रावृणीमहेम् गातुं यज्ञागां गातुं यज्ञपदकें दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं षण्णो अस्तु त्विपदें षञ्चतुष्पदें ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिश देवार्त्विदो मार्चगन्तां दक्षिणागां दिशमासा पितरो मार्चगन्तां प्रतीच्यां दिश गृहा पशवो मार्चगन्ताम् उदीच्गां दिश्काप औषधगो वनस्पतिगो मार्चगन्ताम् ऊर्ध्वागां दिश यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्चगन्ताम् अधोधराधरीर्नागेभ्यो मार्चगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्ति जन्तोः तमकृतं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चषः समिधः सप्त दिक्पाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्ताम् अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्कन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधिगोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्गेनो गृध्रानागस्वधिर्वनानागुं सोमः पवित्रमत्येतिरे भन्नेम् अजामे काल्लोहितशुक्लकृष्णां बह्वीं प्रजां जनगन्ति गुंसरूपाम् अजोऽक्येको जुषमानो नुषेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः हगुंसः शुचिषत्वसुरन्तरिक्षसद्धोता वेदिषदतिथिर्तुरो नसते वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथास्कमथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఇప్పుడే మనం చూసాం ఋషులు మునులు సర్వాది గంగ తీర్థాలన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆ కలశ పూజను కూడా నిర్వర్తించారు. అంటే భగవంతుడిని పూజించేటప్పుడు ఉపచార విధులన్నీ కూడా భక్తితో సమర్పిస్తారు. దీని ద్వారా విషయం ఏమిటి అని చెప్పి అంటే స్వామివారు సంతృప్తి చెంది లోక సంక్షేమము అనేటువంటిది సంకల్పంలో ఏ విధంగా అయితే చెప్పారో మరి స్వామివారికి ప్రాతకాల సుప్రభాత సేవ నుండి కూడా రాత్రి ఏకాంత సేవ వరకు మధ్యలో జరిగేటటువంటి ఈ సేవలన్నింటిలో ఆంతర్యం ఏమిటి అని అంటే శ్రీవారు సంతోషిస్తే సకలములైనటువంటి జగత్తనంతా కూడా స్వామి అనుగ్రహిస్తారు. అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ఆంతర్యం ఏమిటి అని చెప్పి అంటే పాడి పంటలు సమృద్ధిగా పండి లోకములో ఆహారం అందించబడి జీవకోటికి ఆహారం అందించి సకల జీవకోటి కూడా ఆనందంతో ఉండాలి అనేటువంటిది లక్ష్యం. అంటే భగవంతునికి ప్రీతితో మనం సమర్పించేది అనేక రెట్లు ఫలాలు కలిగేటట్లుగా మనకే అనుగ్రహిస్తూ ఉంటాడు. స్వామివారికి ప్రతిరోజు కూడా మనం నివేదన చేస్తూ ఉంటాం. దానిలో ఆంతర్యం ఏంటి అని చెప్పి అంటే ఆ నివేదన ఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలాన్ని భక్తులకు అనుగ్రహించేటట్లుగా స్వామి మనకే అనుగ్రహిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా భక్తితో మనం సమర్పించేది పత్రమైన పుష్పమైన ఫలమైన చివరికి జలమైనా కూడా ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పి ఉన్నారు. అందుకే స్వామికి భక్తితో ఈ కార్యక్రమాన్ని సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి ఆ అంకురార్పణ కార్యక్రమాన్ని పూజా ప్రారంభంలో నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇందాకనే మనం చూసాం పూజా ద్రవ్యాల మీద అంతా సంప్రోక్షణ చేసి ఆ తదుపరి ఈ అంకురార్పణ కార్యక్రమాన్ని కూడా వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. స్వామివారికి చూడండి ఆ తదుపరి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతూ ఉన్నారు. ఇప్పుడే ఈ సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని ముగించి ఆ తదుపరి దీక్షాకంకణ బద్ధదారులై స్వామివారు అమ్మవార్లు ఇరువురు కూడా లోకాల్ని రక్షించేటటువంటి వారుగుగాక. మనం చూస్తాం స్వామివారి నామాల్లో అమ్మవారి
సహస్రనామాల్లో కూడా విశేషమైనటువంటి నామాలు చాలా ఉన్నాయి. స్వామివారికి అయితే మనం గోవిందనామాల్లో ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద అని చెప్పి ఆ అనాథరక్షకుడు ఆపద్బాంధవుడు ఎవరయ్యా అంటే అదిగో స్వామివారే. అదిగో అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు దీక్షా కంకణ ధారణ కార్యక్రమంలో. ఓం శుచిమృత శుచీనాకం శుచికం హినోమ్యధ్వరకం శుచిభ్యః మృతేన సత్యమృత శాప ఆగంచు జన్మాన శుచయః పావకాః. ఓం షన్నో నిధత్తాం తపసోజిహర్తాం స్వయంబురక్రే మృతకే మృతాగాం. ఓం శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి. శేషాగ్ నమః ఇదమాసనం. శేషాగ్ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. శేషాగ్ నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. శేషాగ్ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓం స్వస్తి నో విమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిధరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాగప్రవామహే సోమం స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంత్రభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతీ స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృథీం స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్తతాఘ్నతా జానతా సంగమే మహీం స్వశ్చగనం తార్క్ష్యమరిష్టునేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమాం అంహోముచమాంగిరసంగగం చ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా అదిగో పూజాధికారులు నిర్వర్తించి స్వామివారికి దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని దక్షిణ హస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. అంటే పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామివారిని కలియుగా వైకుంఠంగా భాసిల్లేటటువంటి తిరుమలలో రోజుకి లక్షలాది మంది జనం విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ ఉంటారు. అంటే స్వామి పిలిస్తే పలుకుతాడు. ఎందుకంటే కుటుంబంలో ఏ సమస్య వచ్చినా కూడా యజమానికి ఎలాగైతే సమస్యను నివేదిస్తామో విశ్వంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటిలో కూడా ఏ సమస్య వచ్చినా కూడా స్వామివారికే నివేదించి స్వామి ఈ సమస్య తీరితే నీ కొండెక్కి నీ దగ్గరికి వచ్చి ముడుపులు చెల్లించి నీ అనుగ్రహానికి పాత్రులవుతాము అని చెప్పి ఏదైతే మొక్కుబళ్ళు ఉన్నాయో స్వామివారి యొక్క ఆ కరుణా కటాక్ష వీక్షణమైనటువంటి ఆ సుప్రసన్నమైనటువంటి తేజో విరాజితమైనటువంటి ఆ అనుగ్రహానికి ఎలాగైతే మనం పాత్రులు కావాలి అని చెప్పి అనుకుంటామో విశేషంగా మనం చూస్తూ ఉన్నాం. పూజా విధిలో ఉపచార విధులన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నారు. అంటే భగవంతుడిని పూజించేటప్పుడు ప్రీతితో ఆ భక్తి భావనతో ఒక భగవంతుని దైవంగా భావించి చేసేటటువంటి సపర్యలు అన్నమాట. ఈ సపర్యల ద్వారా స్వామివారు సంతుష్టులవుతారు అని చెప్పి చెప్తారు. అందుకే మొట్టమొదటిగా ఆవాహన అని చెప్పి చేశారు. తర్వాత ఆసనాన్ని పాద్యము అర్ఘ్యము ఆచమనీయము స్నానము వస్త్రము ఉపవీతము భూషణము పుష్పము గంధధూపదీప నైవేద్య ముఖవాస ప్రణామాలన్నీ కూడా ప్రీతితో సమర్పిస్తూ ఉన్నారు. అంటే స్వామికి ఇలా సమర్పించటంలో ఆంతర్యమేంటి అని చెప్పి అంటే సంతుష్టులైనటువంటి శ్రీవారు సకలములైనటువంటి భక్తకోటికి కామ్యాలు కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరుస్తూ ఉంటారన్నమాట. అందుకే అన్నమాచార్యులు వారు కూడా తన గేయములో ఒక మాట చెప్పాడు. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలను సమర్పయామి అని చెప్పి ఆ షోడశోపచార విధులు ఏవైతే ఉంటాయో ఆ విధులన్నింటినీ కూడా అదిగో దీక్షా కంకణ ధారణ స్వామివారి దక్షిణ హస్తానికి ఇప్పుడే పూజాధికారులు నిర్వర్తించి ఆ కార్యక్రమాన్ని కూడా జగత్రాత అంటారు సంస్కృతంలో. జగత్తును రక్షించేవాడు అని చెప్పి అర్థం. సృష్టి స్థితిలయకారుల్లో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుదిగా చెప్తారు. వేవేష్టి ఇతి విష్ణువు అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ స్వరూపుడు లోకస్వరూపుడు ఎవరు అని చెప్పి అంటే అదిగో స్వామివారినే మనం చెప్తాం. మనం విష్ణు సహస్రనామాల్లో చూస్తూ ఉంటాం. ధర్మరాజు మరి అంపశయ్యపై ఉన్నటువంటి భీష్మాచార్యుల వారిని ఒక ప్రశ్న వేశాడు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం.
లోకంలో ఏ దేవతను ఆరాధిస్తే సకలములైనటువంటి మానవాళికి శుభం కలుగుతుంది అని చెప్పి ఆయన అడిగినటువంటి ప్రశ్నకు భీష్మాచార్యులు వారు చెప్పినటువంటి సమాధానమే విష్ణు సహస్రనామం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భావో భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అని చెప్పి స్వామి యొక్క సహస్ర అనంతనామాలన్నీ కూడా కీర్తించారండి. అందుకే చూడండి, మనకి మానసికమైనటువంటి బాధలు ఏవైనా తొలగాలి అనంటే విష్ణు సహస్రనామాన్ని మనం ఒక్కసారి పారాయణ చేస్తే మనకు ఆ మానసికమైనటువంటి సంతోషం కూడా కలుగుతుంది. అదిగో మహాలక్ష్మి అమ్మవారిని, భూమాత అమ్మవారిని ఇరువురిని కూడా పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. వామహస్తాలకి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. లక్ష్మీర్ పద్మాలయ పద్మ కమలా ఇందిరా లోకమాత మా రమా మంగళదేవత అని చెప్పి అమరం చెప్తూ ఉన్నది. అమ్మవారికి అనేకములైనటువంటి నామాలున్నాయి. లోకాల పట్ల ఆధిపత్యం కలిగినటువంటి జగద్ధాత్రి ఎవరు అని చెప్పి అంటే అదిగో మహాలక్ష్మి అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తించి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. లోకాన్ని రక్షించే ఆ దేవదేవుడు జగత్రాత అయితే లోకాన్ని రక్షించేటటువంటి మాత జగన్మాత ఆ అమ్మవారిని సంపదను ఐశ్వర్యాన్ని సమస్తాన్ని కూడా చేకూర్చేటటువంటి తల్లి. భక్తులు ఎవరైతే కోరికలు కోరుతూ ఉంటారో ఆ కోరికలన్నింటినీ కూడా స్వామివారికి నివేదిస్తూ ఉంటుంది. ఎందుకంటే స్వామివారి దగ్గర నిత్యానపాయినిగా ఉన్నటువంటి ఆ అమ్మవారిని, ఆ అమ్మను అమ్మ అంటే అంతులేనిది, ఆ అంటే ఆధారభూతమైనటువంటిది, సర్వలోకాలకు ఆధారభూతమైనటువంటి తల్లి. ఆ తల్లిని మనం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఇప్పుడే మహాలక్ష్మి అమ్మవారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించి భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా అదిగో పూజాధికాలు నిర్వర్తించి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. మనం తిరుమల వెళతాం, స్వామివారిని దర్శించే ముందు వరాహస్వామిని దర్శిస్తాం. ఆ వరాహస్వామి యొక్క అంకసీమపై అలరారేటటువంటి అదిగో భూమాత భూమహాలక్ష్మి. ఈ అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటాం. సహనానికి మాతృమూర్తిగా ఆ దేవత అనేటువంటి ఆ అమ్మవారిని మనం ఆరాధిస్తాం. యజ్ఞవరాహస్వామికి భూదేవికి కూడా జరిగినటువంటి చర్చాగోష్ఠిలో యజ్ఞవరాహస్వామి భూమాతకు ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించాడట. ఓం నమశ్రీ ధరణాయ ఉద్ధరణాయ చ అని చెప్పి ఒక మంత్రాన్ని, ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసి ఎవరైతే పలుమార్లు ఎవరైతే జపిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి ఆ స్వామివారే చర్చాగోష్ఠిలో చెప్పారట. అంటే అదిగో అమ్మవార్లిరువురికి కూడా దీక్షాకంకణ ధారణ అనంతరం అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. దీని ద్వారా స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి ఆ కళ్యాణాన్ని మనమే కాదు లోకంలో ఉన్నటువంటి దేవాతి దేవతలందరినీ కూడా ఈ హోమగుండ ప్రకారంగా ఆ దేవతలందరినీ అదిగో ఆవాహన చేయబోతూ ఉన్నారు. ఆ సకలమైనటువంటి దేవతలంతా కూడా శేషాచలం చేరుకొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ये नो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामीम् उत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानि यजमानस्य हन्तो रेखागायत्र्या प्रोक्ष्यां जातवेदो भुवनस्य रेत इह सिञ्चतपसो गच्छ निष्कते अग्निमश्वत्थादिति हव्यवाहकुं शमीगर्भाज्जलगन्यो मयो पुनस्त्वं देवेभ्यो हव्यं वहनः प्रजानन् आगप्रजागं मृगिमस्मासुधे किदस्रोदीति हिनोदुरोनेम् कर्मणेवां देवेभ्यः शकेयम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितः प्रसुवाम् तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्
ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विसीमतस्सुरुचो वेन आवहां स बुद्धिका उपमा अस्य विष्ठास्ततश्चयो निवसतश्च विवहां ॐ ब्रह्माणमावाहगामीं प्रजापतिमावाहगामीं पितामहमावाहगामीं हिरण्यगर्भमावाहगामीं ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकुं सोमो अर्वन्तमाशुकुं सोमो वीरं कर्मण्यं दधातुं सादन्यं विदुज्जकुं सभेगं विदुश्रवणय्यो ददासु तस्मै ॐ सोममावाहगामीं यज्ञाङ्गमावाहगामीं इन्दुमावाहगामीं चन्द्रमावाहगामीं सोमाय नमः इदमासनं ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रैव यज्ञै यजमानं च देः ॐ प्रोक्षां पात्रादाधावमाधागां दिवे त्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै त्वाम् पोषागत्वाम् उपाभ्यां देवसवितप्रहरेम वीतगे पोषाते ग्रन्थिं विष्कदो ऊर्णामृतसन्त्वास्तुनामीं स्वासस्थं देवेभ्यः विष्णोस्तुपोऽसीं दक्षिणतो विष्णोस्तुपोऽसीम् उत्तरतवदीच्चैर्युञ्जनमसि विष्णोस्तुपोऽसीं पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसीं कृतासी ध्रुवासी तारुणासीं वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु तस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवहाम् अनया पृथिव्यापो गृहीष्यामीं प्रतिपात्रयोः ब्रह्माणमावाहगामीं सोममावाहगामीं ब्रह्मन्नपप्रणेष्यामीं सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रैव यज्ञे यजमानं च देहि ॐ प्रणयां संविशन्तान् दैवीर्विषपात्रान् देवयज्ञागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ओम प्रजापतिमावाहगामीं इंद्रमावाहगामीं अग्निमावाहगामीं सोममावाहगामीं उत्तरप्रणिधौ अग्नि सोमावाहगामीं प्रजापतिमावाहगामीं ब्रह्माणमावाहगामीं इंद्रमावाहगामीं वसूनावाहगामीं मरुत आवाहगामीं रुद्रानावाहगामीं अपौपस्पृश्याम् ओम श्री महाविष्णुमावाहगामीं बृहस्पतिमावाहगामीं मित्रमावाहगामीं वरुणमावाहगामीं आदित्यानावाहगामीं अश्विनमावाहगामीं पूषणमावाहगामीं कक्षमावाहगामीं कक्षदेवत सोममावाहगामीं औपासनेक्नमावाहगामीं यज्ञदेवत विश्वान् देवानावाहगामीं सर्वदेवानावाहगामीं आद्यपात्रे प्रजापतिगे दुष्टनिर्वपामीं इन्द्रागे दुष्टनिर्वपामीं वसुभ्यो दुष्टनिर्वपामीं रुद्रेभ्यो दुष्टनिर्वपामीं अपौपस्पृश्याम् ओम श्री विष्णवे दुष्टनिर्वपामीं सर्वदेवेभ्यो दुष्टनिर्वपामीं आद्यं तृप्यदिष्टगामीं चरं तृप्यदिष्टगामीं अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसीम् अन्तरितकुं रक्षोऽन्तरिता आराधगः प्रत्युष्टकुं रक्ष प्रत्युष्टा आराधगः चित्पतिस्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिस्वाहा क्वदिस्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिस्वाहा देवस्वा सविता पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिस्वाहा करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्ञां चरुभिः वरुणाय नमः भागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः जराप्रभवे नमः वैश्वानराय नमः मर्यादसे नमः पंक्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः अतितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुवाम् आगन्तयित्म आत्मा जातवेदस्तेनेत्यस्वर्धस्पदेत्थवर्धगतास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवत्यसेनान्नात्येनां समेधगस्वाहा वागव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्याम् ओम श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्य स्वाहा अश्वेभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेक्नाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्ग्यां चरं सावित्र्या गृहीत्वा जुक्त्वा व्याहृतिर्जुहोतिं ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भवस्वस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः
దేవసవిధప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత ఆఘారాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవాహుతిర్హోష్యేం అతితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసువాం ఓం అతో దేవా అవంతరోగతో విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహాం ఇదం విష్ణుర్విజక్రమే త్రేధానుదధే పదం సమోఢమస్య భాగం శ్రే స్వాహాం త్రీణి పదా విజక్రమే విష్ణుర్గోపాదాభ్యాం తతో ధర్మాని ధారయన్ స్వాహాం విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని పుష్పచేం ఇంద్రస్య గుజ్య సఖా స్వాహాం తద్విష్ణోః పరమం పదకం సుధా పుష్కంతి సూరగః దివి వదక్షరాదుదగ్గ స్వాహాం తద్విప్రాసో విపన్యబోధాగ్రువాగం సుస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహాం ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహాం అతిథేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిధప్రాసావీః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే
नारायणस्यां श्रीमदादिनारायणस्याम् अचिन्त्या परिमितशक्त्याभ्यगमानस्य महाजलौघस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानामेकतमें पृथिव्यप्तेजो भागव्याकाशहङ्कार महदव्यक्ताख्यसप्तावरणैरावृतेम् अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कूर्मानन्ताष्टदिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्यसप्तलोकानामूर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामधो भागे महानालागमानस्य फणिराजस्य शेषस्य सहस्रफनामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इंद्राग्नियमनिरुतिवर्णवायु कुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोकाचलवलगिते लवनेक्षुसुरासर्पिरदधिक्षीर शुद्धोदकाख्य सप्तार्णव परिवृते जम्बो प्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलि पुष्कराख्य सप्तद्वीपद्वीपिते महेन्द्रमलय सख्य सुक्ति मधुक्षवद्विन्ध्य पार्यात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरिलावृत भद्राश्व केतुमाल हिरण्यकरमणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोवराकार 50 विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणदिग्भागे श्री आदिवराह क्षेत्रे वेङ्कटाचले मम अनेकजन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवन कौमारवार्थकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दशापरेषां मद्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्याम शान्तपनवाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्य लोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विध मोक्ष फलसिद्ध्यर्थम् श्रीलक्ष्मीनारायण प्रीत्यर्थम् श्रीविखनो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिः उक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादिताम् कन्यादानकल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये अस्य श्रीमदादिनारायणस्याम् अनेककोटि ब्रह्माण्डनायकस्याम् अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्याम् दिव्यमङ्गलविग्रहस्याम् सुदर्शन पाञ्चजन्यकौमोदकीनन्दक शार्ङ्गादि पञ्चायुधधरस्याम् कोटिसूर्यप्रकाशस्याम् श्रीमतो वैकुण्ठनायकस्याम् श्रीमद्वैखानस भगवच्छास्त्र प्रकारेण आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेक प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्याम् पञ्चविध व्यूह विभेदेन प्रवर्धमानस्याम् परतत्व विभव व्यूह अन्तर्यामि अर्चावतार स्वरूपस्याम् श्री महाविष्णोः परब्रह्मणोन्नप्त्रेम् आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेक प्रवरान्विताम् भारद्वाजस गोत्रोद्भवस्याम् जगत्कारणभूतस्याम् मूलप्रकृतिस्वकीयमानस्याम् त्रिगुणात्मकस्याम् गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्याम् श्रीमहाविष्णोः परवासुदेव शर्मणः पौत्रायाम् आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेक प्रवरान्विताम् भारद्वाजस गोत्रोद्भवस्याम् समस्तदेवताम् निकुटमकुटमनिगन विजृम्बित पादारविन्दस्याम् अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्याम् श्रीमहाविष्णोः आदिनारायण शर्मणः पुत्रायाम् आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेक प्रवरान्विताम् भारद्वाजस गोत्रोद्भवायाम् भक्तलोक परिपालनायाम् किरीटहार केयूराम् दिव्याभरणभूषितायाम् दिव्य कौस्तुभालङ्कृतायाम् दिव्य पीताम्बरधरायाम्
దివ్యమాల్యోభిశోభితాయాం ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడ వాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్య యౌవనాం స్వభావలావణ్య తేజోరత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినోం అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయాం ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవైదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రగారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగేశయాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాక సుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థ సిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఇప్పుడే మనం విన్నాం స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్ర ప్రవరల్ని. గోత్ర ప్రవర అంటే గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు తత్సంబంధ ఆచార్యులు కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా. అంటే ఇప్పుడే చూడండి మాంగళ్య ఆరాధన కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవే అని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే ఎవరైతే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ క్షణానే తొలగిపోతాయట. తన ముందు 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి కూడా నరకాల నుండి విముక్తులై వాళ్ళు మహావిష్ణు యొక్క సాయుధ్యం పొందుతారు అని చెప్పి కూడా వైఖానస మరీచిమాన అర్చనా కల్పంలో చెప్పబడింది. అంటే భగవంతుణ్ణి సేవించటము అనేటువంటిది మనం భక్తితో వినమ్రతతో చేసేటటువంటి కార్యక్రమం అన్నమాట. ఇలాంటి ఉత్సవాలు నిర్వర్తించేటప్పుడు కూడా మనం భక్తితో పాల్గొని ఆ సేవలో సేవిస్తే కూడా మన జన్మ తరించిపోతుంది అని కూడా చెప్పబడింది. అంటే ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభములో వైశాఖ శుద్ధ దశమి నుండి స్వామివారికి 5 రోజుల పాటు కళ్యాణోత్సవం వైభవంగా జరిగితే ఆనాడు సకలమునైనటువంటి దేవతలంతా కూడా ఏ విధంగా అయితే ఈ శేషాచలం నారాయణవనానికి చేరుకున్నారో మరి అంత గొప్పగా విధిగా ప్రతిరోజు కూడా నిర్వర్తించేటటువంటి ఈ కార్యక్రమాల్ని మనం విశేషంగా వీక్షిస్తూ ఉంటే ఆ మహద్భాగ్యాన్ని కూడా మనం పొందగలిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆనాడు నారదులు వారే అన్నారట, స్వామివారి దగ్గర చిల్లిగవ్వలేకపోతే మరి కుబేరుని అడిగే విధంగా అయితే అప్పు ఇప్పించి ఆ కుబేరునికి మరి ఈ కలియుగాంతంలో ఆ వడ్డీ కూడా చెల్లించి ఏ విధంగా అయితే ఈనాడు ముడుపులు మరి వడ్డీ కాసుల వాడు అని చెప్పి స్వామివారి దగ్గరికి వచ్చి ఆ ముడుపులన్నీ కూడా చెల్లించి మన మొక్కుబళ్ళతో మనకున్నటువంటి ఆపదలన్నీ కూడా మన సకల సౌభాగ్యాలు కూడా కలిగేటట్లుగా కూడా అనుగ్రహించమని చెప్పి మనం స్వామిని ప్రార్థిస్తూ ఉంటాం. అంటే ఆనాడు అరుణోదయ సమయం ఆసన్నమైందట. మరి ఇక్కడ గొప్పగా
ఈ అర్చకవరేణ్యులు విధిగా ఈ కళ్యాణ మంత్రాలతో వేదమంత్రోచ్చారణ నడుమ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం ఇంత వైభవంగా జరుగుతూ ఉంటే మరి ఆ పరంధాముని యొక్క కళ్యాణం ఆనాడు ఇంత విధిగా జరిగితే మరి వశిష్ఠ మహర్షి ధరణీదేవి ఆకాశరాజును కూడా పిలిచి శ్రీనివాసస్వామికి పాదపూజలు గావించమని చెప్పారట. మరి పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప అక్షతలు, ధూపదీపాలతో కూడా ఆనాడు శ్రీనివాసస్వామికి పాదపూజ చేశారండి. అంటే శ్రీనివాసస్వామిని ముత్యాల పల్లెకపై ఆసీన చేశారు. కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై స్వామివారిని ఆసీనులు గావించారు. అంటే మరి ఇప్పుడు మనం ఈ వేదమంత్రాలన్నీ వింటూ ఉన్నాం. మరి అప్పుడు గొప్పగా స్వామివారికి ఆ కళ్యాణోత్సవంలో మరి ఎవరయ్యా వేదమంత్రోచ్చారణ చేసింది అని చెప్పి అంటే వశిష్ఠ మహర్షి, బృహస్పతి, బ్రహ్మదేవుడు స్వయంగా వేదమంత్రాలన్నీ కూడా పఠించారట. ధరణీదేవి పద్మావతీదేవిని పెళ్లిపీటపై కూర్చుండబెట్టిందట. ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే ఆనాడు శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారండి. అంత గొప్పగా కన్యాదాన కార్యక్రమాన్ని ఇప్పుడే మనం విశేషంగా చూశాం. అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. సకల జగత్తును కూడా కళ్యాణప్రదుడైనటువంటి ఆ స్వామివారు, కళ్యాణము అంటే సంస్కృతంలో ఇంకొక అర్థం ఉంది, శుభాల్ని నొసంగేటటువంటి వాడు, ఆ శుభాల్ని కలిగించేటటువంటి తత్వం స్వామివారిది. కాబట్టి మనం శ్రీనివాస మంగాపురంలో కూడా స్వామివారిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని చెప్తారు. ఆ స్వామిని కూడా విశేషంగా కళ్యాణోత్సవం ప్రతిరోజు కూడా అక్కడ విశేషంగా జరుగుతూ ఉంటుంది. తిరుమలలో ఏ విధంగా అయితే ఇలా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుందో సకలములైనటువంటి జగత్తులో అందరు భక్తులంతా కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రులవ్వాలి అనేటువంటి విశేషంతో ఎందరో ఈ స్వామివారికి జరిగే కళ్యాణాన్నంతా కూడా వీక్షించి వారంతా కూడా తరిస్తూ ఉంటారు. అంటే వశిష్ఠుడు శ్రీనివాసుని పద్మావతీదేవికి కంకణాలు కట్టారట. ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి ఆనాడు పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. అంత గొప్పగా జరిగినటువంటి కార్యక్రమాన్ని ఇదిగో విధిగా వైఖానస భగవత్ శాస్త్ర విధిగా కూడా ఈ కైంకర్యాన్ని నిర్వర్తించి స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు మనందరం కూడా పాత్రలు అవుతామండి. బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు అందరూ దేవతలంతా కూడా పుష్పాక్షతలు వెదజల్లారట. మరి సరస్వతీదేవి, పార్వతీదేవి, శ్రీనివాస పద్మావతులు ఇరువురికి కూడా మంగళహారతులు పట్టారట. గంధర్వులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గగన మార్గంలో ఉండి పుష్పవర్షం కురిపించారట. మరి ఆనాడు గొప్పగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం మహావైభవంగా జరిగితే ఒకులామాలిక కూడా శ్రీనివాసుల పద్మావతి కళ్యాణాన్ని చూసి ఆనందపరశురాలై వారి ఇరువురిని కూడా దీవించిందట. అంటే కళ్యాణోత్సవంలో ఇంత గొప్పగా ఈ విధిగా శాస్త్ర విధిగా నిర్వర్తించేటటువంటి ఈ కళ్యాణోత్సవము ఆనాడు ఆ కళ్యాణోత్సవం అయిందట. మరి ఆకాశరాజు ఏం చేశాడు అంటే తన అల్లుడైనటువంటి శ్రీనివాసునికి కట్నంగా వజ్ర వైఢూర్య మణిమాణిక్యాలతో పొదిగినటువంటి బంగారు కిరీటాలు, 2,14,00,000 బంగారు నిష్కమాలు, మణులు పొదిగినటువంటి కంఠహారాలు, మాణిక్య పతకాలు, మకర కుండలాలు, సింహ తలాట కంకణాలు, రవ్వల ముద్రికలు, బంగారు మొలతరాడు, అపరించి పాదరక్షలు, అలాగే భోజనం చేయటానికి బంగారు పాత్రలు, రత్నకంబళ్ళు, 1000 ఏనుగులు, 10,000 అశ్వాలు, దాసదాసి జనాలు, ఇలా అనేక బహుమానాలు సమర్పించాడట. అంటే చూడండి, స్వామివారు మనం ఇప్పుడే ఇంత ఐశ్వర్యవంతుడు అనుకుంటాం, కాదు, స్వామివారు మొదటి నుంచి కూడా ఐశ్వర్యవంతుడే. మరి పద్మావతీదేవికి ఏమన్నా తక్కువ చేశాడా ఆకాశరాజు అంటే? పట్టు వస్త్రాలు, మణిమయ బంగారు 7 వారాల ఆభరణాలు, పసుపు కుంకుమకు 2,000 గ్రామాల్ని కూడా వ్రాయించి ఇచ్చి సత్కరించాడట. మరి వివాహానికి విచ్చేశారు అతిథులు చాలామంది. మరి వారందరికీ సమస్తమైనటువంటి మర్యాదలన్నీ కూడా చేశారు. అదిగో స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. అంటే సకల లోకాల్ని కూడా అనుగ్రహించేటటువంటి ఆ దేవదేవుడు ఈ జగత్తునంతా కూడా రక్షించేటటువంటి వాడగుగాక లోకంలో చూడండి, అదిగో స్వామివారి హస్తానికి తాకిస్తూ ఉన్నారు అతి పవిత్రమైనటువంటి మంగళసూత్రాలను. వేద మంత్రోచ్చారణ మధ్య సకలములైనటువంటి జగత్తుకి మాతలైనటువంటి తల్లి స్వరూపాన్ని పొందినటువంటి జగన్మాతలైనటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారికి, భూమహాలక్ష్మి అమ్మవారికి ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. పూజాధికాలు ఇప్పుడే నిర్వర్తించారు. ఇప్పుడే స్వామివారి హస్తానికి కూడా తాకించినటువంటి ఈ అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను అదిగో ధారణగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.
ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వధృత్యంతాం తాన హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వధృత్యంతాం తాన హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిందాబోసి. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి. పొలయుని నిట్టూరు పుల విసరుచును. పొలయుని నిట్టూరు పుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు. పొలయుని నిట్టూరు పుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. కదిసి నీనెన్నడిమి గగనమునందు పొదరి
आकूतं च स्वाहा आकूतिश्च स्वाहा विघ्नादं च स्वाहा विघ्नानं च स्वाहा मनश्च स्वाहा शक्वरीश्च स्वाहा दरसश्च स्वाहा पूर्णमासश्च स्वाहा बृहच्च स्वाहा रथन्तरं च स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा भोगं सुव स्वाहा ॐ भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्केम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुवाम् इमान् लाजानामित्यभिकार्याम् इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवः स्वाहा भोगं सुवः स्वाहा ॐ भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्येम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुवाम् ॐ अतो देवा अवन्तनो गतो विष्णुरभिचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुरभिचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्कतगतो व्रतानि वस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्कन्ति सूरगः दिवि वचक्षुराददग् स्वाहा तद्विप्रासो विपन्यवोजाकृवागं सुस्वमिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भुवः स्वाहा भोगं सुवः स्वाहा ॐ भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्कुन्यार्थम् उपरिष्टादन्तहोमं होष्केम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुवाम् ॐ यदस्य कर्मणोत्यरीर्जं यत्वान्यो न मिहाकरम् अग्निष्टत्विष्टकृत् विद्वान् सर्वज्ञस्विष्टुकं सुहृदं करोति स्वाहा अग्नगे स्विष्टकृते सुहृतहुताहुतीनां कामानागं समर्थगित्रे स्वाहा इष्टेभ्यः स्वाहा वसुरनिष्टेभ्यः स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति श्रीमहि स्वाहा समिदसि तेजोऽसि तेजोमगितेहि स्वाहा यवस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रगानि सप्तहोत्रा सप्तधात्वा गदन्ति सप्तगौरीरावृणस्वा
घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ॐ मृतधानभित्वाननष्ट्वघृतेन पूर्णमाहुतिञ्जः विमनसा प्रजापतये स्वाहा आत्यशेषमिन्द्राग्युजः विस्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्मात्यास्तृप्यन्ताम् अतिथेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः आवाहिदेवताभ्यो नमः यथा सुमधास्थानं प्रवेशगामीम् अक्षतमक्षत्यै जहोमि अक्षतमसिमामे एक्ष्येष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः प्रतिवपनगां दक्षिणतः प्रतिवपनगाम् उत्तरतः प्रतिवपनगाम् पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीं सर्वानन्यान् परिसमोह्यां ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोतीम् आप्यागन्तामाप ओषधयो मरुतां वृषदयस्तदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रिगायुषं जमदग्नेः कस्य वश्य त्रिगायुषं यद्देवानां त्रिगायुषं तन्मे अस्तु त्रिगायुषं दीर्घायुत्वाज्ञा बलाज्ञा सुताज्ञा सुतं च वर्चसे त्रिगायुषम् आपोहिष्टामग्योभवस्तान ऊर्जे दधातनां महेरणागचक्षुषे यो वश्वतमोरसस्तस्य भाजगते हनः वसतीरिव मातरः तस्मा रङ्गमामभो यस्य क्षया गजन्वथाम् आपो जनगथातनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यद्धुदन्तमगादेव परिपूर्णं तदस्तुतें प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणागेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुणोपहारं निवेदयामि आद्योपहारं समर्पयामि सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीभूनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ.
తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇదిగో ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. పూర్ణాహుతిని, అగ్ని గాయత్రీ జపాన్ని కూడా నిర్వర్తించారు. లాజములు అంటే ఒరిపేలాలు అన్నది అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా లాజహోమాన్ని చెప్తారు. అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలో అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. మనం అమ్మవారిని మనం చూస్తూ ఉంటాం. తిరుప్పావై అని చెప్పి ఆ పాశురాలన్నీ కూడా మనకి మార్గశీర్ష మాసంలో వినిపిస్తూ ఉంటాయి. ధనుర్మాసంగా చెప్పేటటువంటి ఆ గోదాదేవి యొక్క ఆ పాశురాలు భక్తితో అనేకములైనటువంటి వైష్ణవ దేవాలయాలన్నింటిలో కూడా మారుమోగిపోతూ ఉంటాయి. అందుకే ఆ ధనుర్మాసములో భోగినాడు కూడా గోదాదేవి కళ్యాణము అని చెప్పి అనంతంగా విశేషంగా నిర్వర్తిస్తూ ఉంటారు. అదుగో పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను అదుగో మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. భక్తితో స్వామివారికి సమర్పించి అదే పుష్పమాలను మరలా మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. పుష్పమాల పరివర్తన కైంకర్యములో భక్తితో స్వామిని మనం మెప్పిస్తాం. అంటే అనేకములైనటువంటి విషయాలలో కూడా స్వామిని అనేకంగా విశేషంగా సేవిస్తూ ఉంటాం. స్వామివారు భక్తి యోగములో పరమాత్మ ఒక మాట నిర్దేశించాడు. మయ్యావేశ్యమనో ఏవాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తే అతీవ మే ప్రియాః. భగవంతుడు ఎప్పుడూ కూడా ఒక అర్జునుడు మన తరపున ఒక ప్రశ్న వేశాడట. కర్మయోగులు ముఖ్యులా కనుగొనగా జ్ఞానయోగులు ముఖ్యులా, వీరిలో ఎవరు గొప్ప వివరించి తెలియచెప్పుము అచ్యుతా. ప్రతిరోజు కర్మను ఆచరిస్తూ ఉంటారు, మరి కొంతమంది జ్ఞానాన్ని సముపార్జిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పి అడిగాడట. భగవంతుడిచ్చినటువంటి సమాధానం చూడండి. నా యందు మనసు నుంచి స్థిరముగా నన్ను భజయించువారు సర్వము నేనే ఎంచి మది నుంచి సంచరించెడు వారును. స్వామిని యందు ఎవరైతే భక్తితో వినమ్రతతో ఎవరైతే సేవిస్తారో స్వామికి అటువంటి వారే మిక్కిలి ప్రీతిపాత్రులట. అదిగో తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. అక్షతారోపణ కార్యక్రమం. పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో, పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో, దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో, దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో. ఆ శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే, కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే, దేవతలు రారో దేవతలు రారో దేవుని పెండ్లికి. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే, దేవతలు రారో దేవుని
పెండ్లికి నీ పసిడి అక్షతలివే పట్టరో వేగమే రారో. ఆ ఆ కందర్పజనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలబాలు నేడు. కందర్పజనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలబాలు నేడు. గంధము విడమిచ్చేరు కలువడాలు కట్టిరి. గంధము విడమిచ్చేరు కలువడాలు కట్టిరి. అందుక మునులు రారో హరి పెండ్లికి నీ. గంధము విడమిచ్చేరు కలువడాలు కట్టిరి. అందుక మునులు రారో హరి పెండ్లికి నీ. పసిడి అక్షతలివే పట్టరో వేగమే రారో. ఓ